ప్రతి సంవత్సరం విజయవాడలోని కృష్ణానదిలో నిర్వహించే స్థాయిలోనే సిద్దిపేట కోమటి చెరువులో గోదావరి జలాలతో హనుమంతుడి తెప్పోత్సవం జరపడం ఎంతో గర్వకారణమని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. మండు టెండల్లో కూడా కోమటి చెరువు నిండుగా ఉండడం కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితమని అన్నారు. హనుమంతుడిని స్మరించే చోట ఆధ్యాత్మిక భావనతో పాటు మనోధైర్యం, భరోసా పెరుగుతాయని తెలిపారు. సిద్దిపేట పట్టణంలోని కోమటి చెరువు వద్ద నిర్వహించిన హనుమాన్ తెప్పోత్సవం ఆధ్యాత్మిక ఉత్సాహంతో భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఈ వేడుకలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామివారితో కలిసి పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ స్వామీజీ ఆశ్రమంలో పూర్ణాహుతి కార్యక్రమం అనంతరం విజయవాడకు వెళ్లాల్సి ఉన్నప్పటికీ సిద్దిపేటలో జరుగుతున్న తెప్పోత్సవానికి హాజరవడం ఆనందంగా ఉందన్నారు. స్వామివారి ఆశీస్సులతో ఈ కార్యక్రమం జరగడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో సిద్దిపేటలో మాత్రమే ఈ హనుమాన్ తెప్పోత్సవాన్ని ఇంత ప్రత్యేకంగా కన్నుల పండుగలా నిర్వహించడం ఆంజనేయ స్వామి అనుగ్రహం, అలాగే స్వామివారి ఆశీస్సుల ఫలితమని ఆయన పేర్కొన్నారు. అంజన్నను దైవానికి ప్రతీకగా, విశ్వాసానికి ప్రతిరూపంగా, గురుభక్తికి నిదర్శనంగా, ఆపదలో ఆపన్నహస్తంగా అభివర్ణించారు. సిద్దిపేటను ఆధ్యాత్మిక వనంగా అభివర్ణిస్తూ హనుమాన్ నామస్మరణ వటవృక్షంలా విస్తరిస్తోందన్నారు హరీష్ రావు. ఈ సంవత్సరం 11వ తెప్పోత్సవం నిర్వహిస్తున్నామని తెలిపారు. 3 రోజుల పాటు దుర్గాప్రసాద్ స్వామి ఆధ్వర్యంలో డిగ్రీ కళాశాల మైదానంలో 1,00,000 హనుమాన్ చాలీసా పారాయణం, యాగం విజయవంతంగా నిర్వహించినట్లు చెప్పారు. భవిష్యత్తులో కూడా ఈ సంప్రదాయాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు. కార్యక్రమం అనంతరం స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఈరోజు దుర్గాప్రసాద్ స్వామీజీ గారు కండ్లకోయలో ఆశ్రమంలో పూర్ణాహుతిని ముగించుకొని వారు విజయవాడకు వెళ్ళవలసి ఉన్నా కూడా మన ఆహ్వానాన్ని మన్నించి ఎంతో శ్రమకు ఓర్చి మన సిద్దిపేట మీద ఉండే ప్రేమ, మమకారంతో ఈ తెప్పోత్సవ కార్యక్రమానికి విచ్చేసినందుకు ముందుగా వారికి హృదయపూర్వకంగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. స్వామీజీ గారు విజయవాడ వెళ్తే మరి 12 మాల విరమణ వరకు అక్కడే ఉంటారు. ప్రతి సంవత్సరం మన దగ్గరకు వచ్చి ఈ తెలంగాణ రాష్ట్రంలో హనుమాన్ స్వామి యొక్క తెప్పోత్సవ కార్యక్రమానికి మన సిద్దిపేట మరి నెలవైంది. రాష్ట్రంలో ఎక్కడ ఈ తెప్పోత్సవ కార్యక్రమం జరుగుతలేదు. మన సిద్దిపేటలో స్వామీజీ గారి ఆశీస్సులతో, వారి ఆలోచనతో ఈ తెప్పోత్సవ కార్యక్రమాన్ని పవిత్ర గోదావరి నదీ జలాలలో ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటా ఉన్నాం. ఈ మే నెలలో ఇప్పుడు కూడా చూస్తున్నాం, కోమటి చెరువు మత్తడి దుంకుతున్నది, నిండుగా ఉన్నది. ఇప్పుడు కూడా మత్తడి దుంకుతున్నది. అంటే ఆ కాళేశ్వరం జలాలు మల్లన్న సాగర్ నుంచి మన కోమటి చెరువులో ప్రవహిస్తూ మండు టెండల్లో కూడా మత్తడి దుంకుతుందంటే అంతా అంజన్న దయ, ఆ అంజన్న ఆశీస్సులు. అంజన్న ఉంటే అన్నీ ఉన్నట్టే అంటారు. ఆ అంజన్న దయ ఉంటే మనకు అన్నీ ఉన్నట్టే అంటారు. అందుకే రోజు రోజుకు అంజన్న మీద విశ్వాసం పెరుగుతూ ఉంది. అందుకే రోజు రోజుకు మాల వేసుకునే భక్తుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తూ ఉంది. 41 రోజులు, 21 రోజులు, 11 రోజులు. అంటే ఆ అంజన్న మీద విశ్వాసం. అంజన్న అంటే ధైర్యానికి ప్రతిరూపం. అంజన్న అంటే విశ్వాసానికి ప్రతిరూపం. ఆ అంజన్న దేవుడు ఎవరన్నా ఆపదలో ఉంటే అప్పన్న హస్తం అంజన్న దేవుడు. ఆ అంజన్న నమ్మకానికి, ఎవరైతే నమ్ముతారో నమ్మకానికి ప్రతిరూపం అంజన్న. వారిని కాపాడుకుంటాడు అంజన్న. అలాంటి ఆంజనేయ స్వామి యొక్క తెప్పోత్సవాన్ని మన సిద్దిపేటలో జరుపుకోవడం చాలా సంతోషం. మొన్ననే గురూజీ గారి ఆధ్వర్యంలో 1,00,000 హనుమాన్ చాలీసా పారాయణాన్ని, హోమాన్ని కూడా అద్భుతంగా 3 రోజుల పాటు మన సిద్దిపేటలో మరి స్వామీజీ గారు నిర్వహించడం జరిగింది. మళ్ళీ ఈరోజు కండ్లకోయ నుంచి తిరిగి వచ్చి తెప్పోత్సవాన్ని కూడా ఇంత కనుల పండుగగా జరపడం చాలా చాలా సంతోషం. మనకున్న విశిష్టతను, మనకున్న ప్రత్యేకతను మనం కొనసాగించాలి. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదు అని చెప్పి నిన్ననే మనం అనుకున్నా కూడా మరి ఇంత తక్కువ సమయంలో కూడా ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా రావి చెట్టు హనుమాన్ మరి స్వాములకు, మా అయ్యగారికి, అందరికీ ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములైన మీ అందరికీ ఆ హనుమంతుడి యొక్క దయ సంపూర్ణంగా ఉండాలని, మీ యొక్క ఆకాంక్షలు నెరవేరాలని చెప్పి ప్రార్థిస్తూ అందరికీ నమస్కారం. జై హనుమాన్.